కాకపోతే నేనేమనుకునేవాడిని అంటే మోతే సోమిరెడ్డి గారు మా అందరికంటే సీనియర్, వాళ్ళు ఇస్తే ఆయనకు అవకాశం ఇస్తారేమో, రెండోసారి కదా ఎన్నికైంది అని మేము మీటింగ్లో కలిసేటప్పుడు అంటుండేవాడిని. అంటే ఒక ఫైన్ మార్నింగ్ నేను సోమిరెడ్డి గారికి చెప్పాను, సోమిరెడ్డి గారు ఇంకా నీకు రాదు, ఇంకెవరికైనా వస్తుంది కానీ నీకు మాత్రం రాదన్న. ఏదో చైర్మన్ గారు రోజు ఇట్ట మాట్లాడి ఇవ్వాలేదు ఎట్లా అన్నాను. అప్పటికే సుఖేందర్ రెడ్డికి డైరీ చైర్మన్గా ఇచ్చేశారు. ఒక జిల్లాలో డైరీ చైర్మన్ ఇచ్చాక రాష్ట్ర స్థాయిలో ఇదేంటికి ఎట్లా ఇస్తారు, ఇక రాదు, ఇది ఇంకొక ప్రాంతానికి ఇంకొక వ్యక్తికి పోద్ది, అది ఎవరో మనం చెప్పలేము అన్న తర్వాత అటు ఊరికే నవ్వుతా మేము ఎట్లా ఉండేది వాతావరణం అనేది చెప్తున్నా. ఆ తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ మేము జిల్లాలో ఉంటే బాబు గారు ఆప్కా ఎన్నికలు జరగబోతున్నాయి, రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి ఇంటికి రమ్మన్నారని కబురు వచ్చింది. కబురు వస్తే నేను మధ్యాహ్నం ఈ టైంలో వచ్చింది, ఒకటిని బయలుదేరి వెళ్ళా. ముందు మరి బాబు గారిని ఒకసారి అన్న కలవాలి కదా, పొద్దున ఇంటికి పోయి ఏం కలుస్తాం అని. ఎంత నేను అడావుడికి పోయినా కూడా సెక్రటేరియట్ నుంచి గదిలో యాంటీ రూమ్లో నుంచి బాబు గారు, విద్యాధర్రావు గారు, ఆ పక్కనే వెస్ట్ గోదావరి చైర్మన్ ముగ్గురు బయటకు వస్తున్నారు ఛాంబర్లో నుంచి. నమస్కారం అని చెప్పాను. ఏం జనార్దన్ ఏంటన్నాడు అంటే, సార్ ఒక్క నిమిషం, రేపు వస్తావు కదా అక్కడ మాట్లాడదాంలే అన్నాడు. అన్నాక సరేనండి అని వెళ్ళిపోయాం. పొద్దునే సార్ ఇంటికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత కూర్చుంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అందరం కూర్చున్నాక సార్ అడిగాడు, ఏంటి మీరంతా ఏమన్నా మాట్లాడుకున్నారో, ఎవరన్నా పేరు చెప్తారా ఏంటి అని. ఎవరు చెప్తారు, అందరూ ఎవరు మాట్లాడాల. అట్లయితే రండి ఒక 1-to-1 మాట్లాడతాం మీతో అందులో కొంతమంది పాలిట్ బ్యూరో మెంబర్స్ వీళ్ళు కూర్చొని సరే ఒక్కొక్కరు ఒకటి పిలిచారు. పిలిచిన తర్వాత లాస్ట్ బట్ 1 నేను వెళ్తే జనార్దన్ గుడ్ ఆర్గనైజర్ అన్నాడు. ఏంది ముందే సర్టిఫికెట్ ఏమవుద్దబ్బా, మనకు అవకాశం ఉందా లేదా అనుకున్నా, ఉండదేమో అని అనుకొని బయటకు వచ్చి కూర్చున్నాం. ఇంకా మళ్ళా సారు అందరితో మాట్లాడి బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఒక క్షణం నేనేమో యథాలాపనకున్నా, ఏంది సారు ఇట్లా అనడం, ఏది వస్తుందో రాదా అని నేను ఆ జాస్లో ఉండి వెస్ట్ గోదావరి చైర్మన్ ఒక పక్క, సోమిరెడ్డి గారు ఒక పక్క, నేను మధ్యలో ఉన్నాను. మాట్లాడుతుంటే వెస్ట్ గోదావరి చైర్మన్ నీ పేరు చెప్పిండాను. టాప్ లేసి నమస్కారం సార్, థ్యాంక్ యూ అన్నాక జనార్దన్ చైర్మన్గా ఉంటాడు, మోత సోమిరెడ్డి గారు వైస్ చైర్మన్గా ఉంటారు. అప్పుడు మాధవరెడ్డి గారు కూడా అన్నాడు. మాకు సహకార శాఖ మార్చిలో దేవయ్య గారిని మాధవరెడ్డి గారిని అప్పుడు ఆప్కాప్కి పంపించి నామినేషన్లు వేయించి రమ్మన్నారు. సరే అక్కడ ఎట్లాగో లిమిటెడ్ ఒక్క బొత్స సత్యనారాయణ గారు ఒక్కడే విజయనగరం జిల్లా నుంచి కాంగ్రెస్ తరఫున జిల్లా బ్యాంక్ అధ్యక్షుడు. మిగిలిన 21 జిల్లాలు మనీయే కనుక ఆటోమేటిక్గా యునానిమస్గా అయిపోయింది. ఆ విధంగా గ్రామంలో మా నాన్నగారు రాజకీయ చలవ వలన నేను యునానిమస్గా ఎన్నిక కావటం, జిల్లాలో ఎన్టీ రామారావు గారు దీవెనలతో అయినా, ఆ తర్వాత బాబు గారు నాకు రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షునిగా అవకాశం ఇచ్చారు. ఆ విధంగా నేను రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు కావటం జరిగింది. అయితే ఇక్కడ ఏంటి, మన సహకార వ్యవస్థ సింగిల్ విండో వ్యవస్థ. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో స్వల్పకాలిక రుణాలకు ఒక వ్యవస్థ ఉంటుంది, గ్రామం నుంచి పైకి రాష్ట్రం దాకా. దీర్ఘకాలిక రుణాలకి ఎల్ఎంబీలని మీరు చూశారు కదా, అట్లా దీర్ఘకాలిక రుణాలకి ఒక వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ అన్నగారు 1987లో రెండింటిని కలిపినందువలన సింగిల్ విండో వ్యవస్థ ఏర్పడింది ఇక్కడ సహకార బ్యాంకుల వ్యవస్థలో. కనుక నేను ఈ బ్యాంక్ చైర్మన్లందరూ అన్ని రాష్ట్రాల వాళ్ళు, దేశంలో 2 ఫెడరేషన్లు ఉన్నాయి. నేషనల్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఫెడరేషన్ నాఫ్స్కాబ్ ఒకటి స్వల్పకాలిక రుణాలకి, దానిలో మేమందరం మెంబర్లుగా ఉంటాం అన్ని రాష్ట్రాల వాళ్ళు. నేషనల్ కోఆపరేటివ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఫెడరేషన్ ఇంకోటి ఉంటుంది, దానిలో కూడా సభ్యులుగా ఉంటారు ఆయా రాష్ట్రాల అధ్యక్షులు. మంది సింగిల్ విండో వ్యవస్థ కావడం వల్ల నేను రెండింటిలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాను. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం
అక్కడ మనకి సహకార వ్యవస్థలో ఉన్న ఇష్యూస్ సమస్యలు కానీ రిజర్వ్ బ్యాంక్తో కేంద్ర ప్రభుత్వంతో నాబార్డుతో ఉన్నటువంటి అంశాలన్నింటినీ టేకప్ చేయటం మాట్లాడటం ఇదంతా చురుగ్గా ఉండేవాడిని. దాన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను ఏకగ్రీవంగా అక్కడ కూడా ఎన్నుకోవటం జరిగింది.